అనంతపురం జిల్లా రాయదుర్గంలో జీవో నెంబర్ 396 కు వ్యతిరేకంగా దస్తావేజు లేఖరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. గత 2 రోజులుగా పూర్తి స్థాయిలో పెండౌన్ నిర్వహించి నల్ల బ్యాడ్జీలు ధరించిన నిరసన తెలుపుతున్నారు. పీపీపీ విధానం ద్వారా దస్తావేజు లేఖరుల వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మంజునాథ స్వామి. నేను గత 12 ఏళ్లుగా డాక్యుమెంట్ రైటర్గా రాయదుర్గం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు పనిచేస్తున్నాను. మా కస్టమర్లకి ఏదైతే వాళ్ళ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ ఆస్తి స్థితిగతులన్నింటినీ వెరిఫై చేసి క్షుణ్ణంగా దానికి సంబంధించిన స్టాంప్ డ్యూటీని రాయదుర్గం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా నుండి తెలుసుకొని సదరి చలానాన్ని పే చేసి రిజిస్ట్రేషన్ చేసి సదరి రిజిస్ట్రేషన్ కొరకు గాను మాకు దస్తావేజు ఫీజుగా లేఖర ఫీజుగా కొంత మొత్తం వసూలు చేసుకొని మేము దాని నుంచి ఆధారపడుతున్నాము. మా కుటుంబాలు కూడా ఇంతటి వరకు అదే వృత్తిగా పెట్టుకొని మా కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయి. నేనే కాదు, నాలాగా సుమారు ఆంధ్రప్రదేశ్లో సుమారు కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కానీ సదరి ప్రభుత్వం ఇప్పుడు 396 జీవోని ప్రవేశపెట్టడం వల్ల మా రైటర్ల యొక్క జీవనోపాధి కోల్పోతున్నాము. సదరి జీవోను 396ను మాకు ఎటువంటిగా సమ్మతంగా లేదు. కాబట్టి సదరి జీవోను వెంటనే రద్దు చేయాలని మేము రాయదుర్గం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి గత 2 రోజులుగా, అంటే నిన్నటి రోజు 8వ తారీఖు, నేడు 9వ తారీఖు 2 రోజులుగా పెన్ డౌన్ చేయడం జరిగింది. సదరి పెన్ డౌన్ ఇలాగే కొనసాగిస్తామని మేము విన్నవిస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి, ప్రభుత్వము జీవో నంబర్ 396 వదలడం వల్ల అందరూ డాక్యుమెంట్ రైటర్లు కడుపు కొట్టిన విధంగా అవుతూ ఉంది. ప్రజలకు మాకు అనుబంధంతో ఏవైతే రిజిస్ట్రేషన్ చేయిస్తామో వాళ్ళ ఆస్తులు వెరిఫికేషన్ చేసుకొని ఏదైతే ఉందో చట్టబద్ధంగా చలానా ఏమొస్తుందని చెప్పి వాళ్ళతో సహా కట్టించి వాళ్లకు న్యాయంగా మాకు ఏదో వచ్చే ఆదాయాన్ని తీసుకుంటున్నాం. కాకపోతే ఇది ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆస్తుల విషయం అయితేనేమి ఇంకోటి అయితేనేమి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా అంటే డబల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఏం చూసుకోరు అనమాట. ఇక్కడ అయితే అనుసంధానంతో వాళ్ళకి కావాల్సిన విధంగా అందరికీ న్యాయంగా ఉంటుంది. ప్రైవేటీకరణ చేస్తే ఆస్తుల విషయంలో మరి కోర్టుకు వెళ్ళడము అనేది అవుతుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం పైకి దాదాపు రైటర్లు అయితే దాదాపు 10,000 కుటుంబాలు ఆధారపడినాయి జీవనోపాధిగా. వీళ్ళందరి పరిస్థితి దారుణంగా అవుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాము, వెంటనే 396 జీవోని ఎత్తేయాలని కోరుకుంటున్నాము. నిన్నటి నుంచి రాయదుర్గంలో రైటర్లందరూ పెన్ డౌన్ చేసినాము. 8వ తారీఖు, 9వ తారీఖు ఈరోజు జరుపుతున్నాము. ఇదే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రైటర్లు ఐక్యతతో వర్ధిల్లి మొత్తం కొనసాగిస్తామని ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం.